శ్రీరంగంలో 7:30కి స్టార్ట్ అవ్వం మేము అరుణాచలంకి. తిరువన్మలై 4 అవర్స్ జర్నీ పడుతుంది శ్రీరంగం నుండి. బ్రేక్ఫాస్ట్కి హైవే పక్కన ఉన్న హోటల్లో ఆగాం. ఇంకో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అది రమణాశ్రమం. ఇలా స్ట్రీట్లోకి వస్తే ఇక్కడ నుంచి మనకి శివసన్నిధి ఆశ్రమం కనబడుతుంది. ఇలా కొద్ది దూరం వస్తే మనకి శివసన్నిధి బోర్డు పెట్టి ఉంటుంది. బోర్డు ఇలాగ ఉంటుంది శివసన్నిధి అంటే. కార్ పార్కింగ్ ఇది శివసన్నిధిలో. ఇదేమో ఆఫీస్, మనకు రూమ్స్ అవి ఎలికేట్ చేస్తారు ఆ ప్లేస్ ఇది. దీని పక్కనే మనకి అన్నదాన సత్రం ఉంటుంది. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఇక్కడ పెడతారు. రిసెప్షన్లో అమౌంట్ పే చేస్తే మనకి రూమ్కి ఇస్తారు, ఏ బ్లాక్కి వెళ్ళాలని. ఇలా రిసిప్ట్ కూడా ఇస్తారు మనకి. మనకి ఇచ్చిన కీపే ఇలా బ్లాక్ నేమ్ రాసి ఉంటుంది, బి బ్లాక్, సి బ్లాక్ అని. మనకి రూమ్కి ఇచ్చినప్పుడు దానిపై బ్లాక్ నేమ్ రాసి ఉంటుంది, ఏ బ్లాక్, బి బ్లాక్ అని. మనం ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ రావాలి. రూమ్స్ అన్నీ ఇలాగుంటాయి. రూమ్ ఇలాగుంటుంది శివ సన్నిధిలో. B54 ఏసీ రూమ్ ఇది. సన్నిధిలో డార్మెటరీ కూడా ఉంటుంది. సింగిల్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. చాపడి ఇస్తారు. లంచ్కి మనకి ఇలా కూపన్స్ ఇస్తారు శివసన్నిధిలో. బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టారు. ఏరియా అంతా ఎలాగుంటుంది శివసన్నిధిలో. ఇలా క్యూ లైన్లో ఉండాలి. మార్నింగ్ 11కి మేము అరుణాచలం రీచ్ అవ్వాము. అక్కడ శివసన్నిధులు రూమ్ తీసుకుని మేము 3 o'clockకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి వస్తున్నాం. దీనికి ఆపోజిట్లోనే, శ్రీ రమణాశ్రమం ఆపోజిట్లోనే శివసన్నిధి ట్రస్ట్ ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం ఎంట్రన్స్ ఇది. రమణ మహర్షి ఆశ్రమంలో నెమళ్ళు ఉన్నాయి, చూడండి ఒకసారి. కందాసనంకి విరూపాక్షకి వెళ్ళే వే ఇది. టైమింగ్ చూడండి, 8:30 to 4:30. 1.4 kilometers. గేట్ ఓపెనింగ్ టైం ఇది. ఈ డౌన్లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. స్కందాశ్రమంకి, విరూపాక్ష కేవ్కి వెళ్ళాలంటే రమణ మహర్షి ఆశ్రమం నుండే వెళ్ళాలి. ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తారు.
స్కందాశ్రమంకి బోర్డు పెట్టి ఉంది, ఆరో మార్కేసి ఉంది. స్కందాశ్రమంకి పాత్వే ఇలా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. బర్డ్ సౌండ్స్ వినబడుతున్నాయా మీకు? మనకి ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ చూడండి బోర్డు పెట్టారు. కొండను శుభ్రంగా ఉంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అరుణాచలం క్లీన్ అని. ఇక్కడ మనకి కవర్ కూడా పెట్టారు డస్ట్బిన్ లాగా. ఏమన్నా మీరు ఏమన్నా తెస్తా కనుక దీంట్లో వేసేయండి. ఇంకా కవర్స్ అన్ని ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ అసలు ఎవరు లేరు. అక్కడక్కడ జనం కనబడుతున్నారండి. ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి వస్తే అరుణాచలం అంతా అంతది మనకి. టెంపుల్ గోపురాలు. స్కందాశ్రమం నుంచి విరూపాక్ష కేవ్కి వెళ్తున్నప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. డౌన్కి దిగాలి. రమణ మహర్షి ఆశ్రమంలో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. విరూపాక్ష టెంపుల్ నుంచి మేము ట్రెక్కింగ్ డౌన్కి వచ్చాం సిటీ దగ్గరికి. రమణ మహర్షి ఆశ్రమంలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. విరూపాక్ష టెంపుల్ నుంచి మనం డౌన్కి రావచ్చు సిటీకి, లేకపోతే వచ్చిన దారిలో మనం రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళిపోవచ్చు. మేము రమణ మహర్షి ఆశ్రమంలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి సిటీ వైపుకి, టెంపుల్ గోపురం వైపుకి ట్రెక్కింగ్ డౌన్ దిగుతున్నాం. డౌన్కి దిగుతున్నాం. సిటీ వ్యూ కనబడుతుంది. ఇంకా ఎదురుకుంటా గోపురం కనబడుతుంది. ఇంకెలా అయితే గోపురం.
అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ ఇది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. 4:30 అయ్యింది. ఎండింగ్ అంత అయిందో మీకు టైం చెప్తాను. ఇంద్రలింగానికి క్యూ లైన్ ఇది. స్టార్టింగ్ లోనే ఉంటుంది ఈ ఇంద్రలింగం. ఈ షాప్స్ మిడిల్ లోనే మనకి యమలింగం ఉంటుంది. చూసుకోండి, చిన్న గోపురం ఉంది. క్యూ లైన్ ఉంటుంది. చూడండి, ఓల్డ్ హౌస్ ఇది. ఇలా సైన్ బోర్డ్స్ పెట్టి ఉంటాయి, గిరివల మార్గం అని. మొత్తం గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇది. అక్కడ బోర్డు పెట్టున్న చూడండి, అగ్నిలింగం అని. ఇలా స్ట్రీట్లో వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్న వేలోనే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇది మనం సెపరేట్గా విజిట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుదరదు. దీనికి ఆపోజిట్లోనే శివ సన్నిధి ఉంటుంది, అకామిడేషన్ అది ఉంటుంది. మన తెలుగువారు అదే ఎక్కువ అక్కడే ఉంటారు. మేము అక్కడే ఉన్నాం. ఎక్కడ నుండి బాగా అంటుంది చూడండి. యమలింగం. నైరుతి లింగం. ఇక్కడికి వస్తే ఆఫ్ పార్ట్ అయినట్టు. పెయిన్ రిలీఫ్ మిషన్ ఇది. 5 minutesకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సూర్యలింగం. వరుణలింగం. లోపల వీడియో తీయకూడదు, అందుకే మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ చూపిస్తున్నాను. వాయులింగం ఇది. ఇలా బోర్డులు ఉన్నాయి, పర్లేదు, తెలుస్తుంది అందరికీ. చంద్రలింగం ఇది. కుబేరలింగం. టైము 10:37. కుబేరలింగం క్లోజ్ చేసేసారు. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే మోక్ష మార్గం. టైము 10:46 అయింది నైట్. అయినా సరే చాలా జనం ఉన్నారు మోక్ష మార్గానికి క్యూ లైన్లో. ఇంకా అందులోంచి వస్తారు. మోక్ష మార్గానికి క్యూ లైన్ ఇది. చూడండి ఎంత పెద్దది ఉందో. కుబేరలింగం దాటిన తర్వాత వస్తారు. ఈశాన్యలింగం ఇదే లాస్ట్ది. ఇక్కడ నుండి ఇంకా 2 kilometers ఉంటుంది. టైము 12:20 అయింది. ఇప్పుడు రీచ్ అవ్వం రాజగోపురం దగ్గరికి. ఇదే ఈస్ట్ గోపురం మెయిన్ ఎంట్రన్స్ ఇది. దర్శనానికి బయటికి చూడండి.